శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తొలి ఏకాదశి అనేటటువంటి పేరుతో మన తెలుగు రాష్ట్రాల్లో పిలువబడుతుంది. దీని యొక్క మహాత్మ్యాన్ని గురించి మనం ఏకాదశి వ్రత మహాత్మ్య కథల్లో చెప్పబడిన విధంగా తెలుసుకుందాం. ఈ ఏకాదశి వృత్తాంతాన్ని చెప్పమని చెప్పి యుధిష్ఠిరుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అడిగినప్పుడు ఇది భవిష్యోత్తర పురాణంలో వర్ణింపబడినట్లుగా చెప్పబడింది. ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరును గురించి కానీ, ఆ పవిత్రమైనటువంటి రోజుల గురించి కానీ, భగవంతుణ్ణి వ్రత నియమాలని గురించి శ్రీకృష్ణుడిని ఆ ధర్మరాజు గారు అడిగినప్పుడు ఆయన చెప్తూ, ఒకసారి నారదుడు బ్రహ్మగారిని ఇదే ప్రశ్న అడిగాడు. దానికి బ్రహ్మగారు ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారో దాన్ని నీకు చెప్తాను విను అని చెప్తూ బ్రహ్మగారు నారదుడికి చెప్పినటువంటి విషయాన్ని చెప్పాడు. అసలు ఏకాదశి వ్రతం లాంటి వ్రతం అనేటటువంటిది ఈ భౌతికమైనటువంటి జగత్తులో మరొకటి లేదు. సమస్త పాపాలని కూడా నశింపజేయడానికి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశిని దేవసేని లేదా పద్మ ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ప్రపంచాన్నంతా కూడా పరిపాలించినటువంటి మాంధాత యొక్క కథగా, చరితముగా ఇది పురాణాల్లో చెప్పబడింది. సూర్యవంశంలో జన్మించినటువంటి వాడు మహాశక్తివంతుడు, సత్యసంధుడు, ధర్మబద్ధుడు అయినటువంటి మాంధాత ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే అటువంటి సత్యసంధత, ధర్మబద్ధత కలిగినటువంటి మాంధాత పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎటువంటి ఇక్కట్లు లేకుండా చాలా చక్కగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఒకానొక దుర్బలమైనటువంటి క్షణంలో కొన్ని సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులకు లోనయ్యారు. రాజ్యమంతా కూడా కరువు తాండవిస్తూ ఉంది. ఆహార పదార్థాలు లేవు, పశువులకి కావలసినటువంటి గ్రాసము లేదు. కాబట్టి అన్నీ కూడా క్షీణించిపోతూ ఉన్నాయి. దీంతో ప్రజల్లో అశాంతి అనేటటువంటిది ప్రబలిపోయింది. చాలా ఇబ్బందులకి అందరూ కూడా గురయ్యారు. పశువులకి సరైనటువంటి గ్రాసం లేనందువలన, వాటి నుండి క్షీరము లభించకపోవటం వలన బ్రాహ్మణులు, ఋషులు చేసేటటువంటి యజ్ఞ యాగాదులన్నీ కూడా నిలిచిపోయినాయి. కాబట్టి అన్ని రకాలుగా ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. 3 సంవత్సరాల పాటు వర్షాలే లేవు. ప్రజలందరూ కూడా ఆకలి బాధలతోటి మరణిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వేదాధ్యయనాలన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇటువంటి దుష్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఋషులందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పారు, మేము చెప్పేదాన్ని సావధానంగా వినండి. శాస్త్రాల్లో జలము నర అనేటటువంటి పేరుతో వర్ణింపబడింది. దాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి వాడు కాబట్టి నారాయణుడు, నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి వాడు కాబట్టి నారాయణుడు అయ్యాడు. నర ఆయనుడు, నారాయణుడు అయ్యాడు. అటువంటి నారాయణుడు ఎందుకు కినుక వహించాడో, సరైనటువంటి వర్షాలు లేవు, ప్రజలకు కావలసినటువంటి ఆహార ధాన్యాలు లేవు, అలాగే
మేము యజ్ఞ యాగాదులు నిర్వహించడానికి సరైనటువంటి క్షీరము కానీ జలము కానీ ఇవన్నీ కూడా లేకుండా పోయాయి. కాబట్టి అవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. కాబట్టి మళ్ళీ వర్షాలు కురిస్తే తప్పితే ఈ పరిస్థితుల నుండి మనం బయటపడం. కాబట్టి యథార్థాన్ని గ్రహించి దీన్ని ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో మీరు ఆలోచించుకోండి. ప్రజలందరూ కూడా దిక్కుతులయ్యారు. అలాగే వేదాధ్యయనం కానీ యజ్ఞ యాగాదులు కానీ లేక మేము కూడా ఇబ్బందులతో ఉన్నాం. ఇవి జరగకపోతే కనుక దేవతలు కూడా సంతుష్టులవరు. యజ్ఞయాగాదులు జరగకపోతే వారికి హవిస్సులందు, వారు సంతుష్టులు అవ్వకపోతే కనుక ఋతువులు వాటి పని అవి చేయవు. కాబట్టి మీరు ఏదో ఒక పరిష్కారాన్ని కనుక్కొని మాకు శాంతిని ప్రసాదించండి, సమృద్ధిని ప్రసాదించండి అని చెప్పి ఋషులందరూ కూడా మాంధాతకి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, మీరు చెప్పిందంతా కూడా నిజమే. అన్నము పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి చెప్పబడింది. జీవులన్నీ కూడా ఈ అన్నం మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి నేను ఏదో పాపం చేసుంటా, దానివల్ల ప్రజలందరూ కూడా ఇటువంటి కష్టాలు పడుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అని చెప్పి చెప్పబడింది. నేను చేసినటువంటి దోషం ఏమిటో నాకు తెలియదు. నేను ధర్మబద్ధంగానే పరిపాలిస్తూ ఉన్నాను, సత్యసంధత కలిగినటువంటి వాడిని, పాపుల్ని శిక్షిస్తున్నాను. అన్నీ కూడా నేను ఏదైతే శాస్త్రాల్లో చెప్పబడిందో అదే చేస్తున్నాను. అయినా కూడా ఎక్కడ ఏం తప్పిదం జరుగుతుందో నాకు తెలియట్లేదు. కాబట్టి తప్పకుండా దీనికి పరిష్కారం నేనే చేయాలి. కాబట్టి రాజుగా ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఈయన కొంతమంది సైన్యాన్ని తీసుకుని దేవతల్ని తలుచుకుంటూ అరణ్య ప్రాంతంలోకి బయలుదేరాడు. అరణ్య ప్రాంతంలోకి ఎందుకు వెళ్ళాడు అంటే అరణ్యంలో గొప్ప గొప్ప ఋషులు తపస్సంపన్నులు ఉంటారు. కాబట్టి ఈయన అటువంటి వారిని సంప్రదించి ఏదైనా తెలుసుకుందాం దీనికి కారణం అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు సాక్షాత్తు బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడైనటువంటి అంగీరస్ మహర్షిని కలిశాడు. బ్రహ్మ తేజస్సుతో ఉన్నటువంటి ఆ అంగీరస మహర్షి నలుదిక్కుల్ని కూడా ప్రకాశింపజేస్తున్నాడు తన యొక్క తేజస్సుతోటి. ఎప్పుడైతే ఆయన కనపడ్డాడో వెంటనే ఆయన తన యొక్క రథాన్ని దిగి ఆయనకి నమస్కరించాడు, పదాభివందనం చేశాడు. ఆ మహర్షి కూడా ఈయన్ని ఆశీర్వదించాడు. క్షమస్వాచారాలని కూడా అడిగిన తర్వాత మాంధాత విషయాన్ని చెప్పాడు. 3 సంవత్సరాల నుండి వర్షాలు కురవటం లేదు. ప్రజలు అనేకమైనటువంటి ఇక్కట్లకు గురవుతున్నారు. యజ్ఞయాగాదులు జరగట్లేదు, వేదాధ్యయనం జరగట్లేదు, దేవతలకు హవిస్సులు అందట్లేదు. ఇన్ని ఇక్కట్లకు కూడా కారణం ఏంటో నాకు తెలియట్లేదు. నాకు తెలిసి ఏ తప్పు కూడా చేయలేదు. మీరు త్రికాలజ్ఞులు, అన్నీ కూడా తెలిసినటువంటి వారు. కాబట్టి మీరే ఏదో ఒక మార్గాన్ని నిర్దేశించండి. నేనేదైనా తప్పు చేసిందే కనుక తప్పకుండా దాన్ని సరిదిద్దుకుంటాను. కాబట్టి నాకు చెప్పండి అని చెప్పి అన్న తర్వాత ఆ అంగీర ఋషి ఇంతో అన్నాడు, ఇప్పుడు జరుగుతున్నటువంటిది సత్యయుగం. ఇది అన్ని యుగాల వల్ల సర్వోత్తమమైనటువంటిది. ధర్మం చక్కగా నడుస్తూ ఉండేటువంటి యుగం ఇది. జనులందరూ కూడా పరబ్రహ్మని ఆరాధించడంలో నిమగ్నమై ఉంటారు. ధర్మం కూడా 4 పాదాలతో నడుస్తుంది. అయితే అధర్మం ఎక్కడ జరిగింది అనేది కదా నీ ప్రశ్న. ఎందుకంటే ఏదో జరగబట్టే ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎటువంటి అర్హత లేనటువంటి ఒకడు తపస్సు చేస్తున్నాడు. ఈ యుగంలో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తపస్సు అనేటటువంటిది నిర్దేశింపబడింది. మిగిలిన వారికి ఆ తపస్సు చేసేటటువంటి అర్హత లేదు, అధికారం లేదు. కానీ నీ రాజ్యంలో అటువంటి అర్హత లేనటువంటి వాడు ఒకడు తపస్సు చేస్తున్నాడు. అటువంటి అధర్మయుతమైనటువంటి ప్రవర్తన వల్లనే ఈ కరువు సంభవించింది. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి వాడిని వధించు, శాంతి సమృద్ధులను నెలకొల్పు అని చెప్పి అంగీరస ఋషి చెప్పాడు. చెప్పగానే మాతాత అన్నాడు, తప్పు కదా, నేను ఆ పని చేయలేను రాజుగా. వాడు చేసింది అధర్మమే కావచ్చు, వాడు బ్రాహ్మణుడు కాకపోయి ఉండొచ్చు, లేదా అర్హత లేనివాడే ఉండొచ్చు తపస్సు. కానీ భగవంతుని ధ్యానిస్తూ తపస్సు చేసుకుంటున్నటువంటి వాడు, అటువంటి వాడిని వధించడం అంటే నేను ఏ కారణంతో వధించాలి, ఏ కారణంతో శిక్షించాలి?
కాబట్టి ఆ పని మాత్రం నేను చేయలేను. ఇది కాకుండా ఇంకేదైనా చెప్పండి, చెప్తే కనుక నేను తప్పకుండా దాన్ని ఆచరిస్తాను. కానీ తపస్సు చేసుకుంటున్నటువంటి వాడిని నేను వధించలేను, కాబట్టి నాకు వేరొక ఉపాయం చెప్పండి అని చెప్పి నేను అన్న తర్వాత, శభాష్, ఇదే నీ యొక్క సత్యసంధత, ఇదే నీ యొక్క ధర్మవర్తన. సరే, నీకు మరొక ఉపాయాన్ని చెప్తాను విను. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని పద్మ ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతం అనేటటువంటిది మానవుడికి సమస్తమైనటువంటి మంగళాలని కూడా ప్రసాదించి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి నువ్వు ఈ ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ సేన ఏకాదశిని పాటించు. ఈ వ్రతాన్ని కనుక నువ్వు చేస్తే తప్పకుండా ఏ ఇబ్బందులనైతే నువ్వు ఎదుర్కొంటున్నావో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పిన తర్వాత మాంధాత తిరిగి తన నగరానికి తిరిగి వచ్చేసి ఆషాఢమాసంలో వచ్చినటువంటి ఆ ఏకాదశిని బంధుమిత్ర సపరివారంగా పాటించాడు. ఈ వ్రత ప్రభావం వలన రాజ్యంలో బ్రహ్మాండంగా వర్షాలు కురిశాయి. ఎప్పుడైతే వర్షాలు కురిశాయో, నీటి కొరత పోయిందో, మళ్ళీ అంతా కూడా పశువులకు కావాల్సినటువంటి గ్రాసము ధనధాన్యములతో మళ్ళీ రాజ్యం అంతా కూడా నిండిపోయింది. ఈ రకంగా ఋషికేశుని అనుగ్రహం వలన ప్రజలందరూ కూడా సుఖంగా జీవించారు. కాబట్టి సుఖ సంతోషాలని, ముక్తిని ప్రసాదించేటటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ సేన ఏకాదశి లేదా పద్మ ఏకాదశి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి ఏకాదశి వ్రతాన్ని పఠించాలి అని చెప్పి ఈ ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహాత్మ్యాన్ని బ్రహ్మగారు నారదుడికి చెప్పినటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు ఆ యుధిష్ఠుడికి చెప్పాడు. అలాగే ఈ ఏకాదశి విష్ణుసేని ఏకాదశి అని దీన్ని పిలుస్తారు. విష్ణు ప్రీత్యర్థమై భక్తులందరూ కూడా దీన్ని ఎంతో శ్రద్ధాసక్తులతోటి దీన్ని పాటిస్తారు. ఇంద్రియ భోగాన్ని కానీ ముక్తిని కానీ కోరకుండా కేవలం విశుద్ధ భక్తి కోసమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అని చెప్పి మనకి ఈ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి మహాత్మ్యంగా మనకి ఇది వర్ణింపబడింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.